ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్. ఒడిస్సా రాష్ట్రంలో ఎంతో పేరు ప్రసిద్ధిగాంచిన పూరి జగన్నాథ్ ఆలయం దగ్గరకు వచ్చాను. ఇక్కడికి దాదాపుగా ప్రతిరోజు వేలాది మంది భక్తులు జగన్నాథ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. నేను కూడా దర్శించుకున్నాను. ఇక్కడ దర్శించుకోవాలంటే చెప్పులు, షూస్ అంతా ఒక బ్యాగులో వేసి ఇవ్వాలా బయట ఉన్న కౌంటర్లో, అప్పుడు లోపలికి దర్శనానికి పంపిస్తారు. దర్శనం చేసుకున్నాను. ఎందుకంటే దర్శనం వీడియో చేయలేదు, ఎందుకంటే దర్శనం చేసుకునేటప్పుడు మొబైల్ అన్ని బ్యాగ్లో ఇచ్చేశారు. కాబట్టి అందరూ ఎవరైనా పూరి జగన్నాథ్ ఆలయం వచ్చే భక్తాదులందరికీ బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున విజ్ఞప్తి, ఇక్కడ ఉన్న కౌంటర్లో మీరు బెల్టులు, షూసు, చెప్పులు, సెల్లులు అన్నీ ఇచ్చేసి అక్కడ ఉన్న కౌంటర్లో ఇస్తే మీకు లోపలికి దర్శనానికి వదులుతారు. చాలా బాగా జరిగింది. నాకు జగన్నాథ స్వామి వారి దర్శనం. జై బోలో జగన్నాథ్ స్వామి వారికి. ఈరోజు పూరిలో స్వామివారి దర్శనం చేసుకోవడం నాకైతే చాలా ఆనందం వేసింది. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కోసమే ఈ వీడియో. ఫ్రెండ్స్, ఒకసారి జగన్నాథ ఆలయాన్ని చూడండి. ముందరున్నది స్వామివారి ఆలయం. ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్ ఆలయం చూడండి. అక్కడ కనిపిస్తున్న కౌంటర్లోనే చెప్పులు, షూస్ అన్నీ వదిలేయాలి. అక్కడ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవడానికి. నేను కూడా అలానే వెళ్ళాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్గా ఉంది లొకేషను. అక్కడ చెట్లు, అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. పార్కు, స్వామివారు మొత్తం అంతా అక్కడ మాటల్లో చెప్పలేను, మీకు చూపిస్తున్నాను చూడండి. పూజా సామాగ్రి ఉంది, ప్రతి ఒక్కటి ఇక్కడ షాపింగ్ ఉంది, అన్నీ బాగుంది. విశాలమైన ప్రాంగణము. అలాగే నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కోసం ఈ వీడియో. మీరు కూడా వెళ్ళి ఉంటారు. ఎవరైతే వెళ్ళుకొని ఉంటారో వాళ్ళ కోసమే. అక్కడే పూజారులు కూడా ఉంటారు. పిండ ప్రదానాలు, పూజలు అన్నీ చేపిస్తుంటారు. ఇంకా అక్కడి నుంచి టెంపుల్కు వెళ్ళే దారి చూపిస్తున్నాను. పచ్చని చెట్లు, పార్కు మాదిరి ఉంది. చాలా ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంది. నాకైతే నచ్చింది. కాబట్టి నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కోసమే ఈ వీడియో. పూరి జగన్నాథ్ ఆలయాన్ని చూపించడం నాకైతే చాలా ఆనందం వేసింది. రోడ్లు కూడా చూడండి చాలా బాగున్నాయి. పూరి జగన్నాథ్ ఆలయం దగ్గర బయట ఇలా ఉంటుంది పరిస్థితి.